అందరికీ కార్తీక పౌర్ణమి ఫైనల్ ఎపిసోడ్కి స్వాగతం అండి. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలంటే వీడియోస్ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఎట్టకేలకు రోడ్డులో నుంచి క్యూ లైన్, ఆలయం పక్కనున్న క్యూ లైన్లోకి వచ్చేసాం. క్యూ లైన్లో మీరు చూస్తున్నారు, అసలు ప్రతి ఒక్క లైన్ కిక్కిరిసిపోయింది. ప్రతి 10 నిమిషాలకి ఒక అడుగు పడుతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా గంటకు ఒక అడుగు కూడా పడుతుంది. నాకు దర్శనానికి ఆ రోజు సుమారుగా 6 నుంచి 7 గంటల సమయం పట్టింది. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా క్యూలు. మన క్యూ లైన్లోనే ఏమంటే తిరుపతి లాగా ప్రతి చోట మనకి ఆ మధ్యాహ్నం టైం కావడంతో అన్నదానం కూడా పెట్టారు, తింటున్నారు. బిసిబెల్లాబాద్ పెట్టారు, తింటున్నారు. చిన్న వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు, 1/2 లీటర్ కంటే చిన్నది, తింటున్నారు. ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి కొంచెం మధ్యాహ్న సమయం అయినా భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడంతో భక్తాదులు ఇస్తున్నటువంటి అన్నదానం తీసుకొనేసి దర్శనం కోసం వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు, బ్యారిగేట్లు కొందరు దాటుతున్నారు, కిక్కిరిసిపోయారు. బ్యారిగేట్లు కూడా తోసుకొని పక్క లైన్లోకి దూకేస్తున్నారు కొందరు. ఇట్లా వెళ్తూ ఉన్నారు. ప్రతి లైన్ మీరు చూస్తే షాక్ అవుతారు, అసలు ఇంత క్రౌడ్ ఉందా అనేసి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మామూలు డేస్లో వెళ్ళినప్పుడు ఇంత క్యూ లైన్లు తిప్పరు, జస్ట్ కొంచెం డైరెక్ట్గానే పంపిస్తారు ఒక లైన్ తిప్పి. కానీ ఇలాంటి ట్రేస్ ఇక్కడ 3 ఉన్నాయి వరుసలు క్యూ లైన్స్. ఆ 3 దాటుకొని మనం లోపలికి వెళ్ళాలంటే దాదాపుగా 2 hours 3 hours పడుతుంది మినిమం గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి. గుడి లోపలికి ఎట్టకేలకు అమ్మయ్య ఎంటర్ అయ్యామని చెప్పి చూసుకునే లోపు అమ్మయ్య ఎంటర్ అయిపోయాం, ఇంకో 1/2 hour అయిపోద్దులు అంటే అక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళతో అడిగామన్నమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా దర్శనం అయిపోయిన వాళ్ళు, ఏ స్వామి ఎంత టైం పడుతుంది అంటే, స్వామి 3 hours తక్కువ అయితే పట్టదు మీకు అన్నారు. ఎందుకు అంత పడుతుందిలే అనుకున్నాం, కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. గుడి లోపల అయితే క్యూ లైన్లో మనం ఇప్పుడు తిరుగుతాం. ఇక్కడ కోనేరు, గుడి, అరుణగిరి, అలాగే ఇక్కడ ద్వారాలు చూస్తున్న రాజగోపురము అన్నీ చూస్తున్నాం. ఇక్కడ సరేలే గుళ్ళో ఉన్నాం, ఎప్పుడైనా దర్శనం కానిలే, కార్తీక పౌర్ణమి రోజు గుళ్ళో ఉన్నాం, చాలే ఇదొక్కటే అనుకునేసి ఇంకా క్యూ లైన్లో ఉన్నాం. భక్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు దర్శనం ఆలస్యం అవడంతో. రాజగోపురం ఇలా ఉంది, అది చూస్తున్నాం క్యూ లైన్లో నుంచే మేము. ఎట్టకేలకు క్యూ లైన్ దగ్గరకు వచ్చేస్తున్నాం. కొంచెం భక్తులు అయితే ఇరుక్కుని పోయారు. ఎలా ఇరుక్కుపోయారంటే ఒకరి మీద ఒకరు అలా ఇరుక్కుని పోయారు. ఎందుకంటే అందరూ తొందరగా దర్శనం చేసుకోవాలి అనేసి చాలా టెన్షన్గా ఉన్నారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు మనం ఎంత తొందర పెట్టినా దర్శనం అంత తొందరగా కాదు. ఎందుకంటే 1 గంటకు 1 అడుగు పడుతూ ఉంది అక్కడ. ఎందుకంటే ఒకే లైనే లోపలికి పంపిస్తుంటారు. ఇక్కడ సిస్టమ్ వెరైటీగా ఉంటుంది కొంచెం. మనం ఒక్కొక్క లైనే లోపలికి వెళ్తుంటుంది. మనకి ఆలయంలోకి ఎంటర్ అయ్యేది లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ పోయినప్పుడు మామూలు డేస్లో మనకి 50 రూపాయలు టికెట్ ఉంటుంది. ఆ 50 రూపాయల టికెట్ దాంట్లో పోయినప్పుడు కొంచెం తొందరగా అవుతుంది. కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి 50 రూపాయల టికెట్ కూడా లేదు. లెఫ్ట్ సైడ్ పంపించారు. లెఫ్ట్ సైడ్ అంటే మనం గుడి చుట్టూ మొత్తం అన్ని రాజగోపురాలు తిప్పేసి లోపలికి ఎంటర్ చేస్తున్నట్లు ఉంటుంది. ఎట్టకేలకు మేము అన్ని అడ్డంకులను దాటుకుని గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు ఈరోజు ఈ వీడియో చూడడం వల్ల ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందిస్తాను. ఏ గుళ్ళోకి మనకు సెల్ ఫోన్ అలో చేయరు, కానీ అరుణాచలంలో టెంపుల్లోకి మనకి సెల్ ఫోన్ అలో చేస్తారు. ఎవరే కానీ ఏ కౌంటర్ తీసుకోరు, ఎవరే కానీ సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పరు. కానీ ఒక కండిషన్ చెప్తారు, మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు లోపలికి వెళ్ళిన తర్వాత అంటారు. సో మనం కూడా మెజారిటీ ఎంతవరకు అయితే ఇబ్బంది లేదో అంతవరకు అయితే తీసుకున్నాము. గర్భగుడి దగ్గరికి వెళ్ళేది అయితే తీసుకోలేదు. ఇంకా ఎట్టకేలకు స్వామివారి దర్శనం చేసుకొనేసి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్, కొందరు వీడియోస్ గుళ్ళోపలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక మెమొరీ కాబట్టి అరుణాచల దర్శనము. ఇక్కడ మనం టెంకాయ కొట్టించుకుంటారు. గర్భగుడి స్వామివారి అరుణాచలేశ్వరం దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టెంకాయ కొడుతుంటారు. ఇక్కడ పరమేశ్వరుడు, అమ్మవారు ఇద్దరు ఉంటారు, అన్నామలై అమ్మ ఉంటుంది. స్వామివారి దర్శనం అయిపోయింది. అలాగే బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వస్తున్నప్పుడు మనకు అన్నామలై అమ్మ అని అమ్మవారి దర్శనం కోసం వెళ్తుంటాము. సేమ్ ఆ దర్శనంకి కూడా చాలా ఉండింది. ఎందుకంటే స్వామివారి దర్శనం అయ్యేది, మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తేనే మనకు అరుణాచలం అనేది పూర్తి అవుతుంది దర్శనం. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్.